జగిత్యాల వైష్ణవి ఘటన మరవక ముందే మరొక దారుణమైనటువంటి సంఘటన ఇప్పుడు బయటకు వచ్చేసింది. అక్కడ వైష్ణవి 4 నెలల గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని అత్యంత దారుణంగా అక్కడ తన భర్తే చంపేస్తే, ఇక్కడ మాత్రం 9 నెలల నిండు గర్భిణి తనకు తానుగా తన భర్త చేసినటువంటి మోసానికి ప్రాణాలు వదిలేసుకుంది. 20 రోజుల్లో, కేవలం ఇంకొక 20 రోజుల్లో అయితే బిడ్డకు ప్రసవం కూడా ఇవ్వవలసినటువంటి తల్లి 9 నెలలు కడుపులో ఆ బిడ్డను మోసి చివరి 20 రోజుల ముందు భర్త చేసినటువంటి మోసాలకు భరించలేక ఇంకా తన కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే మనస్తాపంతో ఆ తల్లి కుంగిపోయింది. అదే విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైనటువంటి ఆ గర్భిణి ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గానికి చెందినటువంటి అపర్ణ సుధీర్ ప్రేమించిన తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అపర్ణ 9 నెలల గర్భవతి కూడా. మరో 20 రోజుల కేవలం పన్నంటి బిడ్డకు జన్మనిచ్చి ఉండేది. ఇదే సమయంలో భర్త అక్రమ సంబంధం గురించి ఆమెకు తెలిసింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే విషయం పైన అపర్ణ తీవ్రంగా కుంగిపోయింది కూడా. కడుపులో బిడ్డను మోస్తూ ఒకవైపు భర్త చేస్తున్నటువంటి మోసాలను ప్రేమించి అందరిని వదిలేసి తనను నమ్మి వచ్చి తనతో పాటు కాపురం చేస్తున్నటువంటి ఈ వ్యక్తి నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తాడనేటువంటి ఆవేదనతో కుంగి కుషించి అప్పటికి 9 నెలల పాటు తన కడుపులో బిడ్డని మోస్తూ ఎంతో అవస్థలు పడింది. ఇక కుదరదని చివరగా తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఆమె ఈ యొక్క దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది గమనించినటువంటి కుటుంబ సభ్యులు అపర్ణని ఆసుపత్రికి తరలించారు. వెంటనే 4 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది ఈరోజు అపర్ణ.